హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ మై విలేజ్ లైఫ్ స్టైల్ బ్లాగ్స్. కొత్తగా కనుక ఈ ఛానల్ చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా రోజులైంది కదా వీడియోస్ పెట్టి, అసలు అనుకుంటున్నాను కానీ అసలు కుదరట్లేదు. ఈ రోజన్నా కంపల్సరీ వాయిస్ ఓవర్ ఇచ్చి పెడదామని చెప్పి ఇప్పుడైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. పొద్దున్నుంచి అసలు కరెంట్ లేదు, బయట కూర్చొని వాయిస్ ఓవర్ ఇస్తున్నా. కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుంది, ఇగ్నోర్ చేసేయండి. ఇంకా ఆ రోజు పొద్దుటే అయితే లేచాను, అంటే వంట కొంచెము పని ఉంది, త్వరగా వంట వండేసుకోవాలని చెప్పి పొద్దుటే లేచా. ఫస్ట్ రోడ్ అవన్నీ తుడిసేసి వచ్చాక ఇంకా టీ పెట్టుకుంటున్నాము. ముందు కొన్ని వేడి నీళ్ళకి తీసేసి ఇంకా అదే దాకులో టీ అయితే పెట్టేస్తాను. ఒక పక్క పాలు పెట్టాను, పాలు కాగుతూ ఉంటాయి. ఇంకొక పక్కన టీ పెట్టేస్తాను. అంటే వేడి నీళ్ళు తాగుతాం కదా, అందుకు ఫస్టే వేడి నీళ్ళు కాసేసుకుని ఇంకా అందులో కొంచెం వాటర్ ఉంచి అప్పుడు డికాషన్ అయితే పెడతాను. ఇప్పుడు డైరెక్ట్గా ఆవు పాలే కాబట్టి ఇంకా డికాషన్ పెట్టట్లా, పాలల్లో టీ పొడి వేసేస్తున్నాం. అప్పుడు గేదె పాలు ఉండేవి, అందుకు కొంచెము డికాషన్ పెట్టేదాన్ని. డికాషన్ మరిగితే టీ కలర్ చాలా బాగుంటుంది. అందుకని నేను మొన్న ఊరు వెళ్ళినప్పుడు అల్లం టీ తాగాను ఒక షాప్లో, అసలు చాలా బాగుంది. నాకు ఎంత బాగా నచ్చిందో. అల్లం ఘాటు వస్తూ తీపి కొంచెం తక్కువ ఉంది, అల్లం ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. అక్కడి నుంచి వచ్చిన దగ్గర నుంచి నేను కూడా అల్లం టీ పెట్టుకుంటున్నాను. అంటే ఇప్పుడు కొంచెం వేసాను కదా అల్లం, ఎప్పుడు అల్లం వేస్తాను, లేదు అనుకుంటే మిరియాల పొడి ఎలా ఏదో ఒకటి వేసుకుంటాము. యాలక్కాయ పొడి, మిరియాల పొడి మిక్సీ పట్టేసుకుని ఉంచుకుంటాను. అక్కడి నుంచి వచ్చిన తర్వాత అల్లము ఫ్లేవర్ ఇంకా ఎక్కువ కావాలని చెప్పి ఇంకొంచెం ఎక్కువ ముక్కేస్తున్నాను. ఇక్కడ చేలు తవ్వుతున్నారు, మట్టి తాటలు అలా తిరుగుతూనే ఉంటున్నాయి. పొద్దుట 5:30కి స్టార్ట్ అవుతున్నాయి, మళ్ళీ నైట్ 7ంటికి 8 వరకు తిరుగుతూనే ఉంటాయి. ఎంత సౌండ్ వస్తున్నాయో. ఇంకా టీ తాగుతా ముగ్గులు చూసుకుంటున్నాను. ముగ్గులు పెడతాం కదా, ఇవి ఇన్స్టాగ్రామ్ చూస్తుంటే కనిపిస్తున్నాయి. ఒక్కొక్కసారి మనం ఒకసారి ఒక వీడియో చూసామంటే మళ్ళీ మనకు అయ్యే చూపిస్తూ ఉంటాయి కదా. ఈ మెలికల ముగ్గు బాగుంది అని చెప్పి ట్రై చేశాను, అసలు ఒక్కొక్క దగ్గర రావట్లా. ఇది నేను మళ్ళీ వాకట్లో పెట్టాను, పెయింట్తో పెట్టాను, చూపించాను ఇది వరకు వీడియోలోనే. ఆ ముగ్గే ఫస్ట్ 2-3 సార్లు ట్రై చేశాక వచ్చింది. నేను ఏ ముగ్గు అయినా సరే చూస్తే ట్రై చేస్తూ ఉంటాను, ఫస్టే రాదు కదా, 2-3 సార్లు పెడుతూ ఉంటే వస్తూ ఉంటాయి. అలాగా ఒక డైరీ పెట్టుకున్నాను, అందులో ఏదైనా కొత్తగా ముగ్గు చూస్తే బాగుంది, సింపుల్గా ఉంది, డిఫరెంట్గా ఉంది అంటే అది అలా ట్రై చేస్తూ ఉంటాను. ఇంకా రోజు లంచ్ బాక్స్లోకి నేను వెజ్ రైస్ లాగా చేస్తున్నాను. అంటే జస్ట్ వెజిటేబుల్స్ నా దగ్గర ఉన్నాయి వేసేసి అవి బాగా మగ్గిన తర్వాత ఉడికించిన అన్నం వేసి కలిపేస్తాను. ఆల్రెడీ ఇక్కడ అన్నం అయితే ఉడికిపోయింది, పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా కూరగాయలు కూడా వేస్తాను కదా తాలింపు, ఇంకా అలా సిమ్లో మగ్గితే బాగుంటాయి. అంటే మనం వాటర్ వేయం కదా, అందుకు అలా మూత పెట్టేసి ఉంచాను. ఇంకా వంట అయిపోయింది. సరే స్నాక్స్ కూడా ఏమీ లేవు పెట్టడానికి అని చెప్పి సున్నుండలు చేద్దాం అనిపించింది అప్పటికప్పుడే. అందుకని చెప్పి ఎలాగ మినప్పప్పు ఉంది కదా, ఒక గ్లాసుడు మినప్పప్పు తీసుకున్నాను, దాన్ని సిమ్లో వేసినాను. ఈ మినప్పప్పు చాలా లో ఫ్లేమ్లో కలుపుతూ వేయించుకోవాలి, లేకపోతే లోపల ఏగదో పైన ఏమో మాడిపోయినట్టు అయిపోతుంది కదా కలర్ వచ్చేసి. అందుకని సిమ్లో అలా వేస్తూ ఉన్నాను. ఒక పక్కన కూర మగ్గుతూ ఉంది, ఒక పక్క సున్నుండలకి చేస్తున్నాను. ఇదే ఫస్ట్ టైం నేను సున్నుండలు చేయడము, ఎప్పుడూ చేయలేదు. సరే చేసి చూద్దాము అని చెప్పి పంచదారతో చేస్తున్నాను ఆ రోజు. ఇంకా దీనికి బంగాళదుంపలు కొంచెం ఎక్కువ టైం పడుతుంది కదా, క్యారెట్లు కూడా నేను ముక్కలే కోసేసాను. తురుముకుంటే ఇంకొంచెం ఫాస్ట్గా అయిపోద్ది, కానీ ముక్కలు అయితే రైస్లో కనిపిస్తూ ఉంటాయని చెప్పి ఇంకా అలా ముక్కలు కట్ చేశాను. ఇంకా సున్నుండలు చేశానని చెప్పాను కదా, చూస్తే కలరు అలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు మినప్పప్పును అయితే వేయించుకోవాలి. ఇందులోనే మనం కొంచెం బియ్యం కూడా వేసుకుంటాము. ఇందుకే సున్నుండలు ఎందుకు చేస్తున్నానంటే నెయ్యి ఉంది, నెయ్యి చేశాను, నెయ్యి కూడా ఉంది. సరే సున్నుండలు చేద్దాము, బాక్స్లో పెట్టడానికి కూడా బాగుంటుంది అని చెప్పి తీసుకున్నాను. ఇక్కడైతే నేను బియ్యం 1/2 గ్లాస్ తీసుకున్నాను కదా, పప్పు గ్లాసున్నర వేసినట్టున్నాను. దానికి ఒక 1/2 గ్లాసు బియ్యం తీసుకున్నాను, కానీ మొత్తం మళ్ళీ 1/2 గ్లాసు వేయలే, కొంచెం బియ్యం ఉంచేసాను. ఎక్కువ బియ్యం ఏం అవసరం లేదు,
ఇదివరకు మినపప్పు జిగురు ఎక్కువ ఉంటుందని వేసుకునేవారు కదా, ఇదివరకు ఎక్కువ వేసేవారు అనుకుంటా. ఇప్పుడు పప్పు కూడా అంత జిగురేమి ఉండట్లేదు కదా, అందుకే బియ్యం తక్కువ వేసాను. బియ్యం కూడా అంతే, ఇంకా సేమ్ మినపప్పు ఎలా వేయించుకున్నామో సిమ్లో పెట్టి కలుపుతూ వేయించుకోవడమే, లేకపోతే అడుగు బియ్యం వేగుతాయి, మళ్ళీ పైన ఉన్నాయి ఏగవు కదా, కలుపుతూ వేయించుకుంటూ ఉండమే. ఈ వీడియో నేను తీసి ఆల్మోస్ట్ 1 month అవుతుందేమో, అయిపోతుంది. అప్పటి నుంచి వీడియోస్ పెట్టలేదు కదా నేను. ఆ రోజు వీడియో పెడదాము అని చెప్పి బ్లౌజ్ కటింగ్ చేస్తూ రికార్డ్ చేశాను. ఆ తర్వాత ఒకటి జరిగింది, తర్వాత ఊరు వెళ్ళడం రావడం ఇలాగా అయిపోయింది. నాకు కూడా ఇంకా ఇంట్రెస్ట్ రాలేదు వీడియోస్ పెట్టాలి తీయాలి అని, అలా వదిలేశాను. ఇంకా ఫోన్లో కూడా స్టోరేజ్ ఎక్కువైపోతుంది. సరే ఇంకా ఇప్పటికీ చాలా రోజులైంది, ఛానల్ కూడా డల్ అయిపోతుంది కదా, మళ్ళీ వ్యూస్ తగ్గిపోతాయి అని చెప్పి మళ్ళీ ఇప్పుడు రికార్డ్ చేసి పెడుతున్నాను. ఈ పక్కనేమో థియేటర్లు వెళ్తూనే ఉన్నాయి. పోనీ ఇంట్లో వాయిస్ ఓవర్ ఇద్దాము అంటే అసలు మాకు పొద్దుటి నుంచి కరెంట్ లేదు. ఇంకా కరెంట్ లేకపోతే ఇంట్లో అస్సలు ఉండలేకపోతున్నాం. ఎంత వేడిగా ఉంటుందో, మీకు కూడా అలాగే ఉంటుందా? సమ్మర్ కదా, కొంచెం వేడిగానే ఉంటుంది ఎక్కడైనా సరే. మాకు ఇంకా వేడిగా ఉంది. పొలాలైనా సరే బయట గాలి అవుతుంది కానీ ఇంట్లో చాలా వేడిగా ఉంటుంది. ఇంక అందుకే బయటకు వచ్చేసాను. ఎందుకో కరెంటు ఈ మధ్య తీయట్లా, ఈరోజు పొద్దుట తీసాడు, ఇప్పటికి ఇవ్వలేదు. ఇంక ఇక్కడ ఏం చేసుకున్నాను కదా, బియ్యము అయ్యని ఇక్కడ అది మిక్సీ పట్టేసుకున్నాను. చిన్న మురుంగా ఉంటే బాగుంటుంది, సున్నుండలకి మరీ మెత్తగా అన్న నోటికి అంటుకుపోయినట్టు ఉంటుంది. అందుకు చిన్న మురుంగానే మిక్సీ వేసుకున్నాను. జల్లించుకుంటే ఇంకా బాగుంటుంది. నాకు ఇంకా అక్కడ స్కూల్కి టైం అయిపోతుందని నేను జల్లించలా, లేకపోతే పిండి ఒకసారి మిక్సీ పట్టగా ఒకసారి మొరిన్ జల్లెడతో జల్లించుకుని ఇంకొంచెం పెద్దగా ఏదన్నా ఉంటే మళ్ళీ ఇంకోసారి మిక్సీ వేసుకోవచ్చు. పంచదార నేను ఇక్కడ 1 గ్లాసే తీసుకున్నా, బట్ 2 గ్లాసులు తీసుకోవాల్సింది. తీపి తక్కువ అనిపించింది. తీపి తక్కువ తినే వాళ్ళకైతే బాగానే ఉంటుంది, మేము కొంచెం స్వీట్ తింటాం కాబట్టి నాకు మరీ తక్కువగా అనిపించింది. అంటే 2 గ్లాసులు పడుతుందేమో, మనం మిక్సీ పట్టకి ఎక్కువే అవుతుంది కదా. గ్లాసున్నరే బియ్యము పప్పు తీసుకున్నప్పుడు గ్లాసున్నరన్నా పందారు వేసుకుంటే ఈక్వల్గా ఉంటుందేమో. కనీసం నేను ఇలాగ పిండి పంచదార కలిపాక చెక్ చేయాల్సింది, పొడి తిని అలా తీపి సరిపోయిందా లేదా. నేను ఇంకా అసలు చెక్ చేయాల, టైం అయిపోతుంది ఎందుకులే అన్నట్టుగా ఇంకా పిండి పంచదార అంతా కలిపేసి నేను నెయ్యి వేసేసాను. దానివల్ల నెయ్యి వేసిన తర్వాత చూస్తే కొంచెం చప్పగా అనిపించింది, తీపి తక్కువ అనిపించింది. కాకపోతే ఏంటంటే కొంచెము మనకి నెయ్యి టేస్ట్గా ఇవి ఉంటాయి కాబట్టి తినేయచ్చు, పర్లేదు. మరి తీపి తినే వాళ్ళకైతే అసలు నచ్చదు చెప్పాలంటే, బాగా తక్కువ అనిపించింది. నాకు కూడా చాలా తక్కువగా అనిపించింది నెయ్యి. అదే పంచదార సరిపోలేదు. బెల్లంతో చేసుకుంటే చాలా బాగుంటుంది. పంచదార సున్నుండల కంటే బెల్లం సున్నుండలు చాలా బాగుంటున్నాయి టేస్ట్. అంతే, పంచదార బదులు బెల్లాన్ని మిక్సీ పట్టి కలిపేసుకోవడమే కదా. సున్నుండలు చాలా ఈజీగా చేసుకోవచ్చు, కాకపోతే వేయించడమే కొంచెం టైం పడుతుంది. కానీ ఇలా కొంచెం కొంచెం చేసుకుంటే పెద్దగా పని కింద అయితే ఏమి ఉండదు, కలుపుతూ ఉండాలంతే. ఇంక ఇక్కడైతే నెయ్యి వేసేసి కొంచెం కొంచెం కింద కలుపుకున్నాను. ఇది ఏంటంటే నెయ్యి ఒకసారి వేస్తే ఒక్కొక్కసారి ఎక్కువైపోయినట్టు అనిపిస్తుంది, అందుకే ఇక్కడ వేసి సరిపడా నెయ్యి కొంచెం కొంచెంగా అయితే చేసేసుకున్నాను. ఇక్కడ మా అబ్బాయిని వీడియో తీయమన్నా, అందుకే కెమెరా షేక్ చేసేసాడు. కొంచెము తిరిగినట్టుగా వచ్చేసింది కెమెరా. ఇంకా చాలా మట్టుకు ఎడిటింగ్ చేశాను నేను, అసలు సరిగ్గా రాలా. అందుకని మళ్ళీ నేను ఎడిటింగ్ చేసి కొంచెం మళ్ళీ నేను తీసుకుంటాను ఇచ్చేయని చెప్పి ఒక చేత్తో వీడియో తీసుకుంటూ ఒక చేత్తో వంటలు చేశాను. అంటే స్కూల్కి కూడా టైం అయిపోతుంది, మళ్ళీ రెడీ అవ్వాలి కదా, ఇంకెందుకులే అని చెప్పి చిన్న క్లిప్ తీసాను. ఇక్కడ మనకి నచ్చిన సైజులో సున్నుండలు చేసుకోవచ్చు కదా. ఇంకా స్నాక్స్ బాక్స్లోకి అని చెప్పి చిన్న చిన్నవే చేశాను. ఒక్కొక్కరు పెద్ద పెద్దవి కూడా చేస్తారు, కాకపోతే తినలేము సున్నుండ, తీపేది ఎక్కువ తినలేము కదా. ఇది వరకు తినేవాళ్ళం, ఇప్పుడు అసలు తినలేకపోతున్నాం స్వీట్స్ కానీ ఏదైనా స్నాక్స్ కానీ. అందుకే నేను ఈవినింగ్ కూడా అసలు స్నాక్స్ లాగా ఏమీ చేసుకోము, ఎందుకంటే తినను నేను అసలు సాయంత్రం అప్పుడు ఏది. చాలామంది బజ్జీలు అంటారు అవి అంటారు, కానీ పెద్ద అలవాటు లేక నేను మధ్యాహ్నం అన్నం తింటే మళ్ళీ నైట్ అన్నం తినే వరకు ఇంకా అసలు మధ్యలో ఏం తినాలనిపించదు. ఏదైనా తిన్నామంటే ఇంకా సాయంత్రం ఆకలేదు మళ్ళీ, అందుకే ఏం తింటాం. ఏమన్నా ఫ్రూట్స్ ఉంటే తింటాను,
ఈ మధ్యన మాకు బొబ్బాస్కాయలు కాసినాయి, ఒక షార్ట్ వీడియో పెడతాను. అసలు ఎంత బాగున్నాయో. అది ఇత్తనం ఇలా బయట నుంచి తెచ్చుకుంటాం కదా, కాయ రెడ్గా ఉంటుంది, పెద్ద పెద్ద కాయలు ఉంటాయి కదా, ఆ టైపు చెట్టు వచ్చింది. నిన్న కాయకు వస్తే పెద్ద బాక్సులు మొక్కలు వచ్చినాయి. వీడియో తీద్దాం అనుకున్నాను కానీ ఇంకా టయాన్ని ఎందుకులే అనిపించింది, మళ్ళీ పెట్టట్లేదు కదా వీడియోస్, తీయడం ఎందుకులే అని ఇంకా తీయలేదు. కానీ ఇంకొక కాయ ఉంది, ముగ్గి, అది కోసిన తర్వాత చూపిస్తాను. ఇంక ఇక్కడైతే వెజ్ రైస్ కూడా అయిపోయింది. ఇంకా అదే బాక్స్లో పెట్టేసి నేను ఇంకా అదే టిఫిన్ కింద కూడా ఉంచేసాను. ఇంక ఇక్కడ గుడ్లు అయితే ఉడకబెడుతున్నాను. ఇది నెక్స్ట్ డే. ఈ వీడియోలో 2 రోజులు షేర్ చేసేసాను. ఆ రోజు మార్నింగ్ రొటీన్ చూపించాను మీకు, మార్నింగ్ నుంచి లంచ్. ఇది కూడా అంతే, ఇది నెక్స్ట్ డే. ఈరోజు ఏం చేశానంటే నేను ఈరోజు కూడా చాలా త్వరగా లేచిపోయాను. ఆల్మోస్ట్ ఇప్పుడు టైం 5:30 అంతా అయ్యి ఉంటుంది. అంతే వంట స్టార్ట్ చేసేసాను, కట్ చేసి 5:00కల్లా లేచిపోయి వంట వండేసాను. ఎందుకు వండానో కూడా గుర్తులేదు. ఆ రోజు నాకు పెద్ద పని కూడా లేదు. నేను ఆ రోజు వేరే చోటుకి భోజనాలకు కూడా వెళ్తున్నాము. కాకపోతే ఏంటంటే భోజనాలకి వెళ్తున్నాను కాబట్టి ఇంకా ఫాస్ట్గా వంట వండేసాను. అందరూ రెడీ అయ్యి వచ్చేస్తారు కదా, మళ్ళీ నాకు లేట్ అయిపోతుంది. నేను బాక్స్ కట్టి మళ్ళీ నేను రెడీ అయ్యి అయ్యేసరికి వాళ్ళందరూ వచ్చేస్తారు, అడవుడు పెడతారని చెప్పి ఆ రోజు నేను 5:00కల్లా ముందే లెగిసిపోయి వంట అయితే వండేసాను. ఇంకా ఆ రోజు కోడిగుడ్లు ఇగురు వండాను. ముందు కోడిగుడ్లు పెట్టేశాను కదా, ఇంకా పక్కనే తాలింపు కూడా వేసేసాను. ఈ తాలింపు ఏగే లోపల గుడ్లు కూడా ఉడికిపోతాయి కదా, ఇంకా బాక్స్లోకి వండేసాను. ఇంక సాయంత్రానికి కూడా ఉంటుంది కూర అన్నట్టుగా ఇంకా వండేసాను. భోజనాలు అయితే మళ్ళీ మాకు ఇంటి దగ్గరే చూపిస్తాను. ఇంకా కోడిగుడ్లు ఎగురు అయితే జస్ట్ చూసారు కదా, కడాయి పెట్టేసి కొంచెం జీలకర్ర వేసాను, పచ్చిమిరపకాయలు అవి ఒకసారి వేగి ఉల్లిపాయ ముక్కలు వేసేసి ఉల్లిపాయలు కొంచెం త్వరగా మగ్గడం కోసం కొంచెం ఉప్పు పసుపు వేసుకోవడమే. ఇందులోకి ఇంకా నేను టమాటాలు కొయ్యాలి. నేను కూర ఎప్పుడు కూడా ఒకేసారి అన్నీ కొయ్యను. ఫస్ట్ మనకు ఉల్లిపాయ వేస్తాం కదా తాలింపు, అందుకు ఉల్లిపాయ కోస్తాను. ఉల్లిపాయ వేగే లోపల మిగతా కూరగాయలు అయితే కోసుకోవచ్చు కదా, అందుకని చెప్పి. ఇప్పుడు బంగాళదుంప ఇలాంటివి అనుకోండి, ఉడకబెట్టే ఉన్న చిక్కుడుకాయలు అయితే ఫస్ట్ చిక్కుడుకాయలు కోసేసుకుని అవి పొయ్యి మీద ఉడకబెడతాను కదా, ఈ లోపల ఉల్లిపాయలు కట్ చేస్తాను. ఆ టైప్లో వండుతాను. ఈరోజు ఉల్లిపాయ వేగిన తర్వాత టమాటా వేస్తాం కాబట్టి ఫస్ట్ అయితే ఇక్కడ ఉల్లిపాయ వేసేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నేను ఒకసారి చేసుకుని ఉంచుకుంటాను 4-5 రోజులకి, అలా సరిపోతుంది. ఇంకా అలాగే ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తాను ఉల్లిపాయతో పాటు. ఇది వేగుతూ ఉంటుంది, లోపల మనం మిగతా పని చేసేసుకోవచ్చు. ఇంకా ఇక్కడ నేను టమాటాలు అయితే కట్ చేసుకోవాలి, దానికోసం ప్లేట్ పట్టుకెళ్తున్నాను. ఆల్రెడీ టమాటాలు ఇక్కడ నీళ్ళల్లో కొంచెం ఉప్పు వేసేసి ఉంచేసుకున్నాను. టైం చూపిస్తున్న 5:15 అవుతుంది. నేను వంట అయితే ఇంకా ముందే స్టార్ట్ చేశాను కదా. ఇంకా ఇక్కడ 3 టమాటాలు తీసుకున్నాను. ములక్కాడలు కూడా ఉన్నాయి, సంతలోనే ఎక్కడో బాగున్నాయని తీసుకొచ్చారు. ఇంకా సరే ములక్కాడ టమాటా వేసుకుని ఇగురు బాగుంటుంది కదా, కోడిగుడ్లు ఇగురు, అందుకని చెప్పి అదైతే వండుతున్నాను. ఇంక ఇక్కడ టమాటాలు కూడా చాలా బాగున్నాయి. మొన్నటి వరకు అసలు టమాటాలు బాగాలేదు, ప్రతి దాంట్లో పుచ్చుండేది, పురుగులు ఉండేవి. అసలు టమాటా వాడడానికి చిరాకు వచ్చింది. ఇప్పుడు పచ్చళ్ళ సీజన్ కదా, టమాటాలు చాలా బాగుంటున్నాయి, రేటు కూడా తగ్గిపోయింది. ఇంకా కూర అయితే వేసేసాను. ఇంక ఇక్కడ వీడియో తీయలేదు. ఆ తర్వాత బట్టలు అయితే నానబెట్టేశాను. చాలా బట్టలు ఉన్నాయి ఆ రోజు, అందుకే ఫస్ట్ బట్టలు నానబెట్టేశాను. ఈ వంట అయ్యే లోపల నానుతూ ఉంటాయి, లోపల బట్టలు నానిన తర్వాత ఉతికేసుకోవచ్చు కదా వంట అయిపోయాక అని చెప్పి ఇంక ఇక్కడ బట్టలన్నీ నానబెట్టేసుకుంటున్నాను. మళ్ళీ ఆరైతే పైపు వచ్చేస్తుంది, మళ్ళీ నీళ్ళు పట్టుకోవాలి కదా. అసలు ఈ బట్టల పని చాలా ఎక్కువ. ఈ పని అయిపోతే అసలు మొత్తం పని అయిపోయినట్టే ఉంటుంది. ఇంట్లో ఉతకడం, ఆరేయడం, మడత పెట్టడం పెద్ద పని. ఇంట్లో మడత పెట్టడం అనేది మరీ పెద్ద పని కింద అనిపిస్తుంది నాకు. ఇంక ఇక్కడ ఉతికేసి ఆరేసేస్తే ఇంకా ఈరోజు పని అయిపోయినట్టే బట్టల పని, అందుకే నానబెట్టేస్తున్నాను ఫస్ట్. తర్వాత ఆరేసేసాక రెడీ అయిపోవడమే. ఈ లోపల పైపు కూడా వస్తే నీళ్ళు కూడా పట్టేసుకోవాలి. పైపు మోటార్ వేయడమే కాబట్టి పెద్ద నీళ్ళ పని ఏమి ఉండట్లా. అందులోని ఇది వరకు నీళ్ళకి చాలా ఇబ్బందిగా ఉండేది. ఇక్కడ అసలు వాటర్ దొరికేవి కాదు. ఇలా సమ్మర్ వచ్చిందంటే ఇక్కడ మంచినీళ్ళు చెరువు ఒకటే ఉండేది, అక్కడికి వెళ్ళడము
మళ్ళీ సమ్మర్ లాస్ట్ ఇప్పుడు కొంచెము ఉంటుంది కదా నీరు, లాస్ట్కి వచ్చేసరికి చెరువు మధ్యలో కొంచెం నీరు ఉండేది. చిన్న గిన్నెలు పట్టుకెళ్ళి తోడుకుని తెచ్చుకుని చాలా కష్టంగా ఉండేది. ఇంక ఇప్పుడు పైపులు వచ్చేసిన తర్వాత వాటర్ కూడా మంచినీళ్ళు కొన్న నీళ్ళు తాగుతున్నాం కదా, ఇంకా అంత ఇబ్బంది అయితే ఉండట్లే. లేకపోతే మంచినీళ్ళకి చాలా ఇబ్బందిగా ఉండేది వాడుకోవడానికంటే. రోజు ఇడిచి రోజు లేదు అనుకుంటే ఒక్కొక్క రోజుకి ఒకసారి, ఇప్పుడు ఒకసారి అనుకోండి అలా వచ్చేది. అప్పుడు ఇలా ఇంట్లో పైపులు ఉండేవి కాదు, అందరం ఒక దగ్గరికి వెళ్ళి పట్టుకునేవాళ్ళం. అయ్యే బాబు, మనిషికి ఒక బిందె 2 బిందులు అంతే మొత్తం. మళ్ళీ లైన్ ఒక బిందె పట్టుకుంటే మళ్ళీ అందరూ లైన్గా ఒక బిందె పట్టుకున్నాక మళ్ళీ మన వాటర్ వచ్చేది. అలా నించుని పట్టుకున్న 2-3 బకెట్లు కంటే ఎక్కువ వచ్చాయి కదా. ఒక్కొక్క రోజు అయితే 1 బకెట్ 2 బకెట్లు నీళ్లు రాక అలా నిలబడి అసలు ఇంత కష్టపడ్డామా అనిపిస్తుంది. ఈరోజు వాటర్ వచ్చిన తర్వాత చాలా ఈజీగా అనిపిస్తుంది. అంటే మేము ఇల్లు కట్టిన తర్వాత ట్యాప్ ఏం చేసుకున్నాము, అయితే వచ్చేది కాదు లోపలికి నీరు, మోటార్ వేస్తే వచ్చేది, ఒక్కోసారి లాగేది కాదు. తర్వాత అలాగే ఇంకా అందరూ వేయించుకున్న తర్వాత కొంచెం బాగానే వచ్చేది. ఇప్పుడు మాకు వ్యాన్లో వాటర్ కలిపిన తర్వాత నీళ్ళకి అయితే ఇబ్బంది లేదు. మంచినీళ్ళకి కూడా ఈ నీళ్ళే వాడేసుకుంటున్నారు చాలామంది. అయితే తాగడానికి అయ్యి బాగానే ఉంటుంది. అయితే తాగడానికి నీళ్ళే ఉండేవి కాదు, ఎక్కడో ఊర్లోంచి కూడా ఇక్కడికి వచ్చి చెరువులో పట్టుకెళ్తూ ఉండేవారు. ఇప్పుడు ఆ చెరువు అయితే పోయిందిలేండి, ఇంకా ఎవరో వాడకపోతే పోతూ ఉంటుంది కదా. ఇంక ఇక్కడ కోడి పిల్లల్ని వదిలేసాను పొద్దుటే, మళ్ళీ నైట్ ఇందులోకి వదిలేస్తే ఇందులోకి వెళ్ళిపోతాయి. ఇంకా అలాగా కొన్ని రోజులు బయట ఉంచితే ఏదన్నా తినేస్తాయేమో అని చెప్పి ఈ డ్రమ్కి ఇలా హోల్స్ పెట్టి ఇందులో ఉంచాల్సి వస్తుంది. పాపం ఇరికైపోతాయి వాటికి, బట్ ఇంకా తప్పట్లా ఇంకా అలా ఉంచేసాము. ఇంకా తిరుగుతున్నాయి. ఇప్పుడు మనల్ని కూడా పొడిసేస్తున్నాయి అయ్యి, అంత అంత డేంజర్గా అయిపోయినాయి. అలాగే జాగ్రత్తగా వదులుతున్నాము. పిల్లోడిని అయితే అసలు చూడనివ్వట్లే, జీతుకొని తవరేస్తున్నాయి. ఆడు భయపడుతున్నాడు వదలడానికి, ఇంక నేనే వదులుతున్నాను. లేకపోతే ఈయనకైతే భయం ఉండదు, కానీ మా ఇద్దరికి భయమే. కోళ్ళు అండి, నేను అసలు టచ్ చేయను కోడిని. డబ్బా మూత తీస్తాను వెళ్ళిపోతాయి, డబ్బా మూత తీస్తే బయటకు వస్తాయి, ఇంకంతే. ఇంక ఇక్కడ కూర అయితే అయిపోయింది. కూర టమాటా మగ్గిన తర్వాత ఎగ్స్ అవి వేసేసి వాటర్ వేసేసి మూత పెట్టేసాను. బట్టలు అవి నానబెట్టాను కదా, వెళ్ళాను. ఈ లోపల కూర కూడా అయిపోయింది. ఇంకా బాక్స్లో పెట్టడం ఒకటి ఉంది అంతే. కొంచెము నీరు మగ్గితే బాగుంటుంది కదా. ఇంకా మగ్గిన తర్వాత అన్నము కూర అన్నీ కూడా బాక్స్లో పెట్టేస్తాను. ఇక్కడ అన్నం కూడా అయిపోయిందిలేండి. అంటే మేమిద్దరము భోజనాలకు వెళ్తాం, పిల్లోడు ఉంటాడు కదా, పిల్లోడికి స్కూల్ కాబట్టి బాక్స్ కట్టేయాలి. ఇంక ఇక్కడ బాక్స్ కోసం పెరుగన్నానికి చల్లారి పెట్టాను, అలాగే అన్నము కూర కూడా పెట్టేశాను. తినేస్తాడు. ములక్కాడ వద్దని చెప్పాడు, అందుకే ఇలా స్కూల్లో కూడా అయినా తినడానికి కూడా బాగోదులండి ములక్కాడ. ఇంకా అందుకని చెప్పి ఇంకా జస్ట్ కొంచెము గొజ్జేసి ఎగ్ వేసాను అంతే. ఇంకా వంట పని అయిపోయింది కదా, ఒకసారి గ్యాస్ తుడిచేసి సామాన్లు ఉన్నాయి వంట ఉన్నాయి, అవి తోముకోవాలి. ఇంకా బట్టలు ఉన్నాయి కదా, అవి కూడా ఆరేసేయాలి. ఇక్కడ ఆరేసేసాను బట్టలన్నీ. ఆరేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను. ఈరోజు చాలా ఎక్కువ బట్టలు ఉన్నాయి, ముందు రోజు ఉతకలేదు నేను. అదే చెప్పాను కదా బయటికి అయ్యి తిరుగుతున్నాను అని చెప్పి, అందుకని ఉతకలేదు. ఇంకా మన్నాడికి ఎక్కువైపోతాయి, 2 జతలు అయిపోతాయి కదా. ఇంకా ఆరేసాను. అక్కడ జూమ్ చేసి చూపిస్తున్నాను, చూసారా జనం ఉన్నారు, అక్కడికి వెళ్ళాలి అనమాట. ఇంకా ఉపనయనానికి వచ్చాను. ఇంకా ఇక్కడ భోజనం ప్లేట్ కూడా మీకు చూపిద్దామని చెప్పి ఒక వీడియో తీశాను. భోజనాల్లో ఉల్లిపాయ ఉంటుంది కదా, ఉల్లిపాయ ఆవకాయ పెట్టారు డిఫరెంట్గా. ఇన్ని రోజుల్లో ఈ రోజే కొంచెం డిఫరెంట్గా అనిపించింది. మన చిట్టు ఉల్లిపాయలు ఉంటాయి కదా, కొంతమంది సాంబార్ ఉల్లిపాయలు అంటారు, దాంతో ఆవకాయ పెట్టారు, చాలా బాగుంది. ఇంక ఇక్కడ ఈ ఫ్లవర్స్ చూసాను, ఇవి లోటస్ ఉంటాయి కదా చిన్నవి కలవ పూలు, సేమ్ అటువంటివే పెద్ద కాకుండా చిన్న చిన్నవి ఉన్నాయి, చిన్న చిన్న ఆకులతోటి. భలే అనిపించింది నాకు. సరే మీకు కూడా చూపిద్దామని చెప్పి వీడియో తీశాను. నేను అనుకుంటున్నాను దాన్ని తెచ్చుకుని మన ఇంట్లో కూడా వేసుకుంటే బాగుంటుంది. చిన్న చిన్న కలువ పూలు భలే ఉన్నాయి అందంగా. మా ఊర్లో మంచినీళ్ళ చెరువు చుట్టూ అవే ఉన్నాయి. ఈసారి ఎప్పుడన్నా చిన్న మొక్క తెచ్చి చూపిస్తాను మీకోసమైనా.
అంటే చెరువుల దగ్గరికి వెళ్ళడం భయం కదా, అందుకే వెళ్ళలేదు. కానీ ఇది రీసెంట్గా నేను ఊళ్ళో చూశాను. తర్వాత అన్నారు ఊర్లో చెరువులో కూడా అవే ఉన్నాయని. నాకు అప్పటి వరకు నేను అసలు చూడలే, అంటే వెళ్తాం తక్కువ కదా చూడలేదు. అలాగే దూరం నుంచి చూసినా ఏంటో తెల్ల పూలు అనుకున్నాను తప్ప ఇలా కలవ పూలు అనుకోలేదు. భలే ఉన్నాయి అవి. ఇంకా భోజనం చేసేసి వచ్చేసాను ఇంటికి. అసలు ఇంటి పక్కన అయినా సరే ఎండకు ఉండలేకపోయాము. ఎప్పుడు వచ్చేస్తానా ఇంటికి అనిపించింది. ఇంకా కొంతమంది అలా నించున్నారు, వెళ్ళిపోదాం పదండి అని చెప్పి ఇంకొచ్చేసాను. ఇంకా అక్కడ ఇచ్చిన గిఫ్ట్ మీకు చూపిందాం అని చెప్పి ఓపెన్ చేశాను. ఇవి ప్లాస్టిక్ డబ్బాలు చూడడానికి చాలా బాగున్నాయి కదా. ఇలాంటిదే మా అన్నయ్య ఉపనయనంలో గాజుది ఇచ్చారు. ఇది గాజుదా ప్లాస్టిక్దా అని చెప్పి కొట్టు చూస్తున్నాను అనమాట. అంటే వెయిట్ పట్టుకోగానే తేలిగ్గా తెలిసిపోయింది. ఒకసారి మళ్ళీ చూశాను ప్లాస్టిక్, బట్ కాకపోతే 3 బాగానే ఉన్నాయి. టీ పొడి, పంచదార, కాఫీ, లేకపోతే గ్రీన్ టీ అలా ఏదన్నా ఒకలా వేసుకుని పెట్టుకుంటే బాగుంటుంది. ఏదైనా లేదు అనుకుంటే జీడిపప్పు, బాదం పప్పు, చాక్లెట్స్ ఏదైనా బాగానే ఉంటుంది. అంటే ఒక టైపే కదా, సెల్ఫ్లో పెట్టుకోవడానికి భలే అందంగా ఉంటాయి. ఇంక ఇక్కడ కోడి పిల్లలు నేను వచ్చేసరికి వాకట్లో ఉన్నాయి. ఇంక ఇక్కడే తిరుగుతూ ఉన్నాయి. వీటికి కొంచెము వడ్లు పెట్టి డొక్కుతో నీళ్ళు కూడా పెట్టాను పక్కన. ఎండ ఎక్కువగా ఉంది కదా, వాటర్ ఉండాలి కదా, అందుకని చెప్పి వడ్లు అయిపోయినాయి. అందుకని చిన్న గిన్నెతో వడ్లు పెట్టాను. ఇంకా డొక్కుతో నీళ్ళు కూడా పెట్టా. అవి తినడానికి ఒకదాన్ని ఒకటి కొట్టుకుంటూ ఉంటాయి అలాగా. ఇంక ఇక్కడ పైప్ వచ్చినప్పుడే మోటార్ వేసి ఇవన్నీ మొక్కలకి నీళ్ళు తడుపుతున్నాను. ఆ రోజు లక్కీగా ఆ రోజు 2 సార్లు వచ్చింది పైపు. అంటే పొద్దుట ఇచ్చేస్తున్నాడని చెప్పాను కదా, 1 నెల పొద్దుట ఇస్తాడు, 1 నెల మధ్యాహ్నం ఇస్తాడు. నెక్స్ట్ డే మధ్యాహ్నము ఇస్తాడు. అనగా ఆ రోజు పొద్దుట మామూలుగా 31 అనుకోండి, 31 పొద్దుట ఇస్తాడు. మళ్ళీ ఫస్ట్ మధ్యాహ్నం దాకా రాదు కదా, అందుకని చెప్పి అదే రోజు మధ్యాహ్నం కూడా ఇస్తాడు మళ్ళీ పొద్దుట ఇచ్చిన. అలాంటప్పుడు అది ఎక్కువగా పట్టరు కదా, ఆల్రెడీ పొద్దుట పట్టేస్తాం. అలాంటప్పుడు ఇంకా మొక్కలకి అవి తడుపుకోవడానికి వాడుకోవచ్చు. ఇంక ఇక్కడ మొత్తం సూపు మెల్లడిపోయింది. మళ్ళీ అది తీసి మొక్కలన్నిటికి ఫుల్గా పెట్టాను వాటరు. ఇలాంటప్పుడు వాటర్ ఎక్కువ వాడుకోవచ్చు మనం. అదే ఒకసారి వచ్చింది అనుకోండి, మనం మోటార్ వేస్తే ఎదురోళ్ళకి నీళ్ళలో గొడవ చేస్తూ ఉంటారు కదా, అందుకే నీళ్ళు రావట్లేదు అంటూ ఉంటారు. సర్లే అందుకని ఎక్కువ వేయము. అందుకని చెప్పి ఇప్పుడు అవసరం ఉండదు కదా, ఎవరో పట్టుకోరు, వాటర్ కూడా ఎక్కువ వస్తాయి. అలాంటప్పుడు మనం ఎంతసేపు మోటార్ వేసుకున్నా గొడవ ఉండదు. అలాంటప్పుడు ఫుల్గా నీళ్ళు పట్టేసుకోవాలి. అందులో ఇప్పుడు కొంచెం ఎండలు ఎక్కువగా ఉంటున్నాయి కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువ వేస్తే మొక్కలు కూడా కొంచెం బాగుంటాయి కదా. ఈ కుండీల్లో మొక్కలకి మరీ ఎక్కువ నీళ్ళు అవసరం, పాపం వాడిపోయినట్టు అయిపోతూ ఉంటాయి. ఈ కరివేపాకు మొక్క కూడా ఎక్కువ నీళ్ళు పడితే ఎక్కువ చిగురు వస్తాయి, బాగుంటుంది. అలాగే అరటి మొక్కలు కూడా ఉన్నాయి కదా మనకి, అందుకే ఇక్కడ కొంచెం ఎక్కువ నీళ్ళు పడతాయి. అలాగే మనం పెయింట్లో వేయించినప్పుడు ఈ మొత్తం మొక్కలన్నీ తెచ్చి ఇక్కడే పెట్టేశాను. ఇవన్నీ చాలా మొక్కలు ఉంటాయి, ఒక దాని పక్కన ఒకటి పెట్టేసాం కదా, అందుకు కనిపించట్లేదు. కానీ ఈ కింద చాలా చిన్న చిన్న డొక్కుల్లోని ఇది ఉంటుంది కదా, నూనె క్యాన్లు అలా ఏమన్నా ఉన్నా అన్నిట్లోనే చిన్న చిన్న మొక్కలు ఉన్నాయి. మొత్తం అంతా కూడా తడిపేశాను. ఇంకా గులాబీ మొక్క కూడా మొత్తం చెట్టు అంతా తడిపితే చెట్టు నాని ఎక్కువ చిగుర్లు వస్తాయి. అందుకే మొత్తం చెట్టుకి తడిసేలా అయితే వాటర్ పడుతున్నాను. ఇది డాబా మీద డ్రాగన్ ఫ్రూట్ మొక్క తీసుకొచ్చి ఇక్కడ పెట్టాము. పెయింట్లు వేయించాము కదా, పైన డాబా ఫ్లోర్కి కూడా వేయించేసాము. ఇంకా మళ్ళీ బాడైపోతుంది ఎందుకు అని చెప్పి ఇంకా తీసుకొచ్చి కిందే పెట్టేసాము. దీన్ని మొత్తానికి తీసేసి కింద పాతేయాలి. ఇంకా అందులో కంటే కింద అయితే ఇంకా బాగా ఎదుగుతుంది కదా, చూడాలి. ఇంకా అలా వదిలేసాం. అప్పుడు తీసిన మొక్కలు మళ్ళీ మేము ఏం కదపట్లేదు, అలా వదిలేసాం. ఎక్కడ పెట్టాలో కూడా తెలియక ప్లేస్ తక్కువ, మొక్కలు ఎక్కువ అయిపోయి ఈ ఇటుకలు ఒకటి ఉండిపోయినాయి. అవి ఎలా సర్దాలో అర్థం కాక అలా కొన్ని ఇంకా సర్లే అని అలా వదిలేసాము. అన్నీ సర్దుకోవాలి. పొద్దుటి బట్టలు ఆరేసాను కదా, ఇంకా సాయంత్రం అయింది. ఇంక ఈ బట్టలన్నీ తీసి మళ్ళీ కిందకి పట్టుకెళ్ళి మడత పెట్టుకోవాలి. ఇక్కడ సన్సెట్ చాలా బాగుంటుంది, పొలాలు అవి భలే పచ్చగా చాలా బాగుంది కదా, మీకు కూడా చూపిద్దామని చెప్పి ఇక్కడ చిన్న క్లిప్ తీశాను.
ఇక్కడ కెమెరా వీడియో తీస్తూ లైటింగ్ తగ్గిస్తే ఎలా కనిపిస్తుంది అంటే సూర్యుడు బాగా కనిపించాలి కదా, ఇలా తీస్తుంటే సూర్యుడు కనిపించట్లే. అందుకని సెట్టింగ్స్ చేస్తున్నాను, కొత్తగా చూస్తున్నాను, ట్రై చేస్తున్నాను ఎలా వస్తుంది ఏంటి అని చెప్పి. చీకటి చేస్తే సూర్యుడు బాగా కనిపిస్తున్నాడు కదా, అందుకే చిన్న క్లిప్ తీసాను అలాగా. ఇక్కడ ఈ బట్టలన్నీ తీసేసి వెళ్ళిపోతాను. ఇంక ఈ వీడియోని కూడా ఇక్కడితో ఎండ్ చేసేస్తాను. ఇంక నైట్ ఏమీ తీలా, ఆల్రెడీ పొద్దుటే కూర అంతా వండేసాను కదా. అన్నం కూడా పిల్లోడికి బాక్స్లో పెట్టుగా ఇంకా అన్నం ఉంది, ఏ టిఫిన్ చేసేసుకోవచ్చు, సరిపోయే మటుకి సరిపోతుంది అని చెప్పి ఇంకా సాయంత్రం వంట కూడా వండలేదు. సాధారణంగా పొద్దుటి కూర ఉంటుంది కాబట్టి సాయంత్రం పెద్ద వంట పని ఉండదు, ఏదో ఒక టిఫిన్ చేసుకుంటాం. ఎక్కువ ఎన్నో ఉడకబెడతాను, లేకపోతే చపాతీ లేదు దోసపిండి ఇడ్లీ పిండి ఉన్నా ఏదో ఒక టిఫిన్ చేసేస్తాం కాబట్టి వంట వండము. ఒక్కోసారి ఏమవుతుంది అన్నం ఉండిపోతుంది, పొద్దుటి వండింది ఆవిడ అన్నం సరిపోతే ఇంకా అన్నం తినేస్తాము. అందుకే సాయంత్రం రొటీన్స్ పెద్దగా ఏమి ఉండవు, అందుకే ఎక్కువ వీడియోస్ కూడా తీయను. ఇంకా డాబా మీద చెప్పాను కదా పెయింట్ వేయించామని, ఇలాగే వేయించాము. డ్యామ్ ప్రూఫ్ ఇది, వాటర్ ప్రూఫ్ అంటే నాసు పట్టకుండా ఉంటుంది, వాటర్ లీకేజ్ కూడా ఉండదని